సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఈనాటి వాక్య భాగములో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నవారు మీరు టీవీ ముందు కూర్చొని ఈ సిలువ ధ్యానాల్లో భాగంగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి వచ్చిన వారు చాలా సంతోషం. ప్రియులారా, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉన్నట్లయితే దయచేసి గ్రంథాన్ని తెరిచి ఈ వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా పిలాతు ప్రధాన యాజకులకును అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ప్రియులరా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి తీర్పు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి అన్యాయపు తీర్పు ఒక వ్యక్తికి ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, అన్యాయపు తీర్పు. He has done nothing to deserve death. ఎలాంటి డిక్లరేషను, ఎలాంటి తీర్పు ప్రియులరా. ఏమన్నాడు ఇక్కడ? ప్రభువారిని శ్రమలు పాలు చేస్తున్నప్పుడు, ఆయన సిలువ యాగమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆయన మీద మోపబడినటువంటి నేరముల గురించి ఛార్జ్ షీట్, నేరారోపణ, నేరాలన్నీ కలిపి నేరమును ఆరోపించేటటువంటి ఒక ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఈ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ విషయంలోనైతే ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. అదే ఈ యొక్క క్రిమినల్ విషయంలోనైతే దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ప్రియులరా, ఎఫ్ఐఆర్ తయారు చేసిన తర్వాత ఈ అభియోగములన్నీ కూడా వాటి మీద ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టు వారికి అప్పగిస్తే కోర్టులో కేసు ట్రయల్కి వస్తుంది. యేసు ప్రభు వారిని ఆయన మీద మోపినటువంటి నేరములలో ప్రియులరా ఏమి నేరం మోపారు తెలిసిన? 14వ వచనము, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడు. ఉగ్రవాదిగా ఉన్నాడు ఇతను. ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ప్రజలు తిరుగుబాటు చేసే విధముగా వారిని మొబలైజ్ చేస్తూ ఉన్నాడు ఈయన అని ఈ మనుష్యుడిని ఎక్కడ తీసుకొచ్చారు? మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రియులరా, 23వ అధ్యాయము లూకాసు వార్త 1వ వచనం చూస్తే, అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయి. ప్రియులరా, పిలాతునొద్దకు మొట్టమొదటి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలిసిన? ఆయన కేసు ట్రయల్ చేస్తూ ఉన్నాడు.
ప్రభువారి మీద మోపినటువంటి నేరముల గురించి కేసుని విచారణకు సిద్ధం చేశారు ప్రియులారా. విచారణలో భాగంగా ఆయనను న్యాయస్థానం ముందు బోన్లో నిలబెట్టి, ప్రియులారా, ఒక ముద్దాయి స్థానములో ప్రభువారిని నిలబెట్టి ఆయన మీద మోపడిన నేరముల్లో అన్నిటి మీద ట్రయల్ చేస్తూ ఉన్నారు కోర్టులో. విచారణ సిద్ధమైంది ప్రియులారా. క్రీస్తుకు ఆ పిలాతు అన్నాడు 3వ వచనంలో, నీవు యూదుల రాజువా, ఈయన యూదుల రాజువా అని ఆయన అడగగా, ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. మొట్టమొదటే చెప్పాడు పిలాతు ప్రధాన యాజకులతో, జనసమూహములతో. ఏమన్నాడు తెలిసిన 4వ వచనంలో, ప్రియులారా, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు అనేను. నేరము చేయనటువంటి యేసు ప్రభు, నేరం ఎరగనటువంటి ప్రభువారు ఎలాంటి విచారణలో కూడా ఆయన నేరము బయటకు తేలేకపోయారు. ఎవరు ఏ నేరారోపణ చేసినప్పటికీ ఏ నేరము రుజువు చేయలేకపోయారు. ప్రియులారా, మొట్టమొదటిగా పిలాతు అంటున్నాడు, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. అయితే అతడు తప్పించుకుని దాన్ని ఎస్కేప్ అవడానికి, ఆయన నీతిమంతుడు, ఆయనకి ఏ శిక్ష విధించడానికి అవకాశం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఈ కేసుని తప్పించాలి అనుకుని ఏం చేశాడు తెలిసిన, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. పిలాతు ఏం చేశాడు తెలిసిన, ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదు, నా పరిధి కాదు, నా కోర్టు పరిధిలో లేదు ఈ కేసు. ఇతడు ఎక్కడాడంటే ఈ మనుషుడు గలిలయుడు కాబట్టి గలిలయ యొక్క ఆ యొక్క టెరిటరీ నా జ్యూరిస్డిక్షన్లోకి రాదు, నా పరిపాలన కింద రాదు అది. కాబట్టి ఇతన్ని ఎక్కడ పంపాలంటే అది ఎవరి పరిపాలన ఉందంటే హేరోదు యొక్క పరిపాలన ఉన్నది. కాబట్టి ఇతను ఏం చేద్దాం, ఇప్పుడు హేరోదు రాజు దగ్గరికి పంపిద్దాం. హేరోదు వద్దకు పంపిస్తే హేరోదు ఆ దినములో యెరూషలేములో ఉండెను. ప్రియులారా, మొదటిగా ప్రభువారిని ఆయన మీద మోపబడినటువంటి నేరముల గురించి కేసు విచారణకు వచ్చినప్పుడు పిలాతు తప్పించుకుని, ఇతడు ఏ నేరము నేను చూడలేకపోతున్నాను, ఏ దోషం ఇతరులో కనబడటలేదు, అనేక ప్రశ్నలు వేశాడు. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది యేసు దగ్గర. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉద్భవించే ప్రతి ప్రశ్నకు క్రీస్తు దగ్గర జవాబున్నది. చాలామంది జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు, జీవితం మీద ఎన్నో ప్రశ్నలు, వారి యొక్క దైనందినటువంటి కార్యకలాపాల్లో ఎన్నో ప్రశ్నలు, చిన్నవారు మొదలుకొని వృద్ధులైన వారి వరకు వారి జీవితంలో ప్రతి నిమిషం ఏదో ఒక ప్రశ్న తలెత్తుతూనే ఉంది. కానీ ఏ ప్రశ్నకు మానవం దగ్గర సమాధానం దొరకటం లేదు. పిలాతు వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాడు యేసయ్య. ప్రియులారా, ఇక లాభం లేదు, ఈయనలో ఏ నేరమున కనబడటం లేదు. కనుక ఏం చేద్దాం, ఇప్పుడు ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి ఈ కేసు నుంచి. నేను తీర్పు ఇవ్వటానికి నాకు ధైర్యం చాలటం లేదు. కాబట్టి ఒక ఆలోచన చేశాడు. ఇతడు గలిలయుడు కదా, కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్ ఎవరిది, హేరోదు క్రింద చూస్తున్నాడు. కాబట్టి హేరోదు దగ్గరకు మళ్ళా ఏం చేశాడు తెలిసిన వెంటనే హేరోదు దగ్గరకు పంపించేశాడు, యెరూషలేముకు పంపించాడు. చూడండి దయచేసి 23వ అధ్యాయం లోకాసు సువార్త 8వ వచనంలో, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆ న్యాయమూర్తి జడ్జి, ప్రియులారా, హేరోదు ఎంతో కాలం నుంచి యేసుని చూడాలని, ఆయన మాటలు వినాలని, ఆయన నీతిమంతుడని, ఏ పాపమును చేయలేదని
నేరం లేనటువంటి యేసుని ఒక్కసారి చూస్తే బాగుండును, ఆయన మాటలు ఒక్కసారి వింటే బాగుండును, ఆయన ముఖమును ఒక్కసారి చూస్తే బాగుండును అని ఎంతో ఎదురు చూసి ఆ రోజు రానే వచ్చింది. సాక్షాత్తు యేసయ్య తన యొక్క కేసుని హేరోదు యొక్క ఆ కోర్టులో తీసుకుని వచ్చారు. ఇప్పుడు అక్కడ హేరోదు ట్రయల్ చేస్తున్నాడు కేసుని. హేరోదు ట్రయల్ చేస్తుంటే ప్రియులరా, హేరోదు రాజు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచకరి చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. హేరోదు బహుకాలం నుండి క్రీస్తుని చూడాలని ఆశపడ్డాడు. ఎంతమంది క్రీస్తుని చూడడానికి ఆశపడుతున్నారు? యేసు ఎవరో చూడాలని ఒక యవనస్తుడు చెట్టెక్కేశాడు ఒకరోజు. యేసు ఎవరో, ఆయన జీవితం ఎలా ఉన్నదో, ఆయన ఎంత నీతిమంతుడో, పాపము లేనివాడుగా, అద్భుతకరుడుగా, ఆశ్చర్యకరుడుగా, అద్భుతములు చేసే దేవుడిగా ఉన్నటువంటి ఆ క్రీస్తుని ఎవరో చూడాలి దగ్గర నుండి ఆశపడ్డాడు హేరోదు. ప్రియుడా, నీవు ఎప్పుడైనా ఆశపడ్డావా క్రీస్తుని చూడాలని, ఆయన ముఖానందమును చూడాలని, ఆయన యొక్క ఆ దయగలిగినటువంటి లేక ఆ పెదవులను, దయారసముతో కూడా పెదవులను చూడాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? ప్రియులరా, ఆయన చూడాలని ఆశపడే వారికి ఆయన దొరుకుతాడు. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను కనుగొందురు. ఆయన సమీపంగా ఉన్న దేవుడే, దూరముగా ఉన్న దేవుడేమి కాదు. ఒకవేళ దూరముగా ఉన్న దేవుడైనా ఈనాడు నీకు సమీపంగా వస్తున్నాడు. హేరోదు రాజు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఎలాంటి భాగ్యం దొరికింది హేరోదు రాజుకి. చివరికి ఆయన చూసిన చాలా ప్రశ్నలు వేసినను. 9వ వచనం చూసినట్లయితే ప్రియులరా, ఆయనను చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఆయన మౌనముగా ఉండెను. ప్రియులరా, యేసయ్య అనేక సార్లు ఆయన మౌనముగా ఉండెను. అనేక నేరములు ఆయన మీద మోపినప్పుడు ఆయన మౌనముగా ఉండెను. అనేక ప్రశ్నలు సంధించినప్పుడు ఆయన మౌనముగా ఉండెను. బతుకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా అతడు నోరు తెరవలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువు నోరు తెరవలేదు. ఎంత సైలెంట్గా ఉన్నాడు, ఎంత మౌనముగా ఉన్నాడు. ప్రియులరా, ఆయన అల్లరికి కర్త కాదు, మౌనము ప్రియులరా. చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ లేదు. అయితే అనేక ప్రశ్నలు వేసినప్పటికీ ఏమన్నారు తెలిసిన, ఇక్కడ కొన్నిసార్లు నీవు మౌనముగా ఉండవద్దు. ఏదైనా చెప్పినట్లయితే, నీవు మాకు సమాధానం చెప్పినట్లయితే, నీ పరిస్థితి మాకు చెప్పగలిగినట్లయితే మేము నిన్ను విడుదల చేస్తాం, మరణ శిక్ష నుంచి నీకు విడుదల చేస్తామన్నారు. చాలా బాధపడ్డాడు యేసయ్య. నో, మరణం విధించడానికి ఎవరికీ నా మీద అధికారం లేదు. నా తండ్రికి తప్ప, నన్ను పంపినటువంటి నా పరలోకపు తండ్రికి తప్ప నా మీద ఎవరికి అధికారం లేదు. ఆయనకు మరణశిక్ష విధించడానికి కానీ, ఆయనపై మోబడి నేరములు తప్పించడానికి కానీ, ఆయన శిలువ మరణము నుంచి తప్పించడానికి కానీ ఎవరికి అధికారం లేదు. ఇందు నిమిత్తమే కదా ఈ లోకమునకు నేను వచ్చింది. ప్రభు అంటున్నాడు, సహోదరి, ఇందు నిమిత్తమే కదా నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపింది. ఈ భారములన్నీ మోయటానికి కదా, మౌనముగా శిలువ యొక్క ఆ భారమును మోయటానికి కదా నన్ను నా తండ్రి ఈ లోకానికి పంపింది. చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రియులారా, హేరోదు 11వ వచనములో తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి
ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. చూడండి ఎలా ఆడుకుంటున్నారో యేసయ్యతో. యేసయ్యను ట్రయల్ చేయడానికి, యేసయ్య యొక్క కేసుని విచారించడానికి ఎంత సతమతమైపోతున్నారో చూడండి. ఇక్కడ పిలాతు ఆయన ఈ కేసు నాది కాదు, జ్యూరిడిక్షన్ నాది కాదు, హేరోదు దగ్గరికి పంపాడు. హేరోదు అనేక ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నప్పుడు మరలా ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి ఏం చేశారు తెలిసిన? పిలాతు నొద్దకు మరలా పంపాను. పిలాతు నొద్దకు మరలా పంపాను. ప్రియులారా, ఇతరులు ఏ దోషము కనబడలేదు. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనినొకడు మిత్రులైరి. హేరోదును పిలాతును ఒకనినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. యేసు ఎక్కడికి వెళితే అక్కడ శాంతి సమాధానం. యేసు ఎక్కడ ఉంటే అక్కడ ప్రియులరా ఆ యొక్క సమాధాన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంటుంది. భద్రశత్రువు అయినటువంటి వీళ్ళిద్దరూ యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క గమనమును వారు ఎలా మార్చుకున్నారో తెలిసిన? వారు ఒకరినొకరు మిత్రులుగా మారిపోయారు. శత్రువులను మిత్రులుగా మార్చే యేసయ్య నీ శత్రువులందరినీ మిత్రులుగా మారుస్తాను వాగ్దానం చేశాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నా శత్రువులందరూ ఎంతోమంది ఉన్నారయ్యా. దావీదు భక్తులతో మాట్లాడుతాడు, నీ శత్రువులందరూ నేను మిత్రులుగా చేస్తాను, నీ శత్రువుల కంటే మించిన జ్ఞానము నీకు ఇస్తాను, నీ శత్రువులకు మించినటువంటి స్థితిని మరలా నీకు ఇస్తాను. దావీదు భక్తునికి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, వీరిద్దరు భద్రశత్రువులు ఆ సమయం నుండి వారిద్దరూ మిత్రులుగా మారిపోయారు. ఇప్పుడు యేసయ్యను ఎక్కడికి పంపాడంటే మరలా పిలాతు దగ్గరికి పంపేశాడు. పిలాతు దగ్గర పంపిస్తే 13వ వచనం చూడండి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి మళ్ళా కోర్టు ఫామ్ చేశాడు. మళ్ళా నిండు సభలోనికి వచ్చాడు పిలాతు. ఆ సభలోనికి క్రీస్తు ప్రభువుని తీసుకొచ్చారు. మళ్ళా కేసు ట్రయల్ చేస్తున్నారు. ఒకసారి వచ్చినటువంటి యేసు ప్రభు వారు పిలాతు నొద్దకు వెంటనే హేరోదు దగ్గరికి పంపిస్తే అక్కడ ట్రయల్ ఫినిష్ కాకపోవటం చేత మరలా తిరిగి పిలాతు నొద్దకు పంపిస్తే పిలాతు మరలా విచారిస్తున్నాడు యేసయ్యను. ఆయన ముద్దాయి స్థానంలో పెట్టి, ఏమయ్యా ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని ఎదుగు తెచ్చితిరే. ఎందుకు తెచ్చారు ఈ మనుషుడిని? ప్రజలనండి తిరుగుబాటు చేసేటట్లుగా రెచ్చగొడుతున్నాడు ఈయన. ఎలాంటి అభియోగం ప్రియులరా? ఇతరుల మనుషులను ప్రేమించి, ఆకలైతే వారికి అన్నం పెట్టి, వారు రోగగ్రస్తులైనప్పుడు వారిని స్వస్థపరిచి, ప్రియులరా వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నప్పుడు వారి నిమిత్తమై జాలిపడి, అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని ప్రజలను చూసి జాలిపడినటువంటి యేసయ్యను ఏమి అభియోగం చేస్తున్నారో తెలిసిన? ప్రజలను తిరుగుబాటు చేయనట్లుగా వారిని ఈ మనుషుడు రెచ్చగొడుతున్నాడు. క్రైస్తవుల మీద ఎలాంటి నిందలు, దైవ సేవకుల మీద ఎలాంటి నిందలు, దేవుని ప్రజల మీద ఎలాంటి నిందలు భరిస్తున్నారు ఈ దినాల్లో ప్రియులరా సమాజంలో చూసినట్లయితే, ఇదిగో నేను మీ ఎదుటి ఇతను విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిక్కడ? ఈ యొక్క పిలాతు డిక్లేర్ చేస్తున్నాడు ప్రజల మధ్యలో, అధికారుల మధ్యలో, ప్రధాన యాజకుల మధ్యలో, ప్రజల మధ్యలో ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నాడు. ఏం డిక్లేర్ చేశాడు? మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అని చెబుతూ, హేరోదునకు కూడా కనబడలేదు.
ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్. నాకు కనబడలేదు, నా విచారణలో ఏ నేరము కనబడలేదు, హేరోదు యొక్క విచారణలో కూడా ఏ నేరము కనబడలేదు. అందుకే కదా హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, హేరోదు తిరిగి మరలా మా యొద్దకు పంపాను కదా. ఎందుకని? ఆయనకు కూడా ఏ నేరము ఈ క్రీస్తు ప్రభువులో కనబడనందున. చూడండి ప్రియులారా, ఎంత నీతిమంతుడు, ఎలాంటి పాపము లేనటువంటి, ఏ కల్మషము లేనటువంటి నిర్దోషిగా, ఈయనలోన ఏ దోషమునా కనబడటం లేదు. అటు హేరోదికి కనబడలేదు, ఇటు పిలాతుకి కనబడలేదు. వారిద్దరి కోర్టులో కూడా క్లీన్ చిట్ వచ్చేసింది, క్లీన్ చిట్, ఏ నేరమునా కనబడలేదు. కొన్నిసార్లు ప్రియులారా ఆఫీసర్స్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ అన్నీ కూడా ఎప్పుడైతే నిరూపణ కాలేదో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ని వేసినప్పుడు, అపాయింట్ చేసినప్పుడు ఎంక్వైరీ ఆఫీసరు విచారణలో ఏముంటాడు? క్లీన్ చిట్ కదా, క్లీన్ చిట్. ఛార్జెస్ ఆర్ నాట్ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ డౌట్, క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు. నేరములో మీరు ఆరోపించేటటువంటి నేరములలో ఏది కూడా నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. అందుకనే హేరోదు తిరిగి మరలా మా కోర్టుకే పంపించారు. ఇన్ని ఆలోచిద్దాం ప్రియులరా, ఒక్కసారి ఈ మాటను ధ్యానం చేద్దాం. అప్పుడు అంటున్నాడు ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసునా? ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. మరణమునకు తగినదేదియు, ఇతడికి మరణశిక్ష వేయటానికి తగినటువంటి నేరము రుజువు కాలేదు. ఎలాగ నేను మరణశిక్ష వేయగలను? చట్ట ప్రకారము, చట్టానికి అతీతముగా నేను వెళ్ళలేను. చట్ట పరిధిలో తీర్పు చెప్పాలి, లా పరిధిలో తీర్పు చెప్పాలి, ఆ లాలో ఉన్న సెక్షన్స్ పరిధిలో తీర్పు చెప్పాలి. దానికి బియాండ్ ఏ న్యాయమూర్తి కూడా వెళ్ళలేడు కదా. చట్ట ప్రకారం చూస్తే ఇతరులు ఏ నేరం చేసినట్టు నాకు కనబడటం లేదు. ఏం చేశారు తెలిసిన ప్రియులరా? కాబట్టి ఆయన ఒక రూలింగ్ ఏమి ఇచ్చాడంటే 17వ వచనంలో, కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదును, నేను ఇతనిని విడుదల చేయుదును. నేను ఈ మనుష్యుడిని, అనగా ఈ క్రీస్తు ప్రభుని, ఏ నేరము కనబడినటువంటి క్రీస్తు ప్రభుని నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే చట్ట ప్రకారము విడుదల చేయబోతున్నాను. కానీ వారందరూ ఏం చేసే తెలిసిన ప్రియులరా? వారందరూ చేసిన మాట ఏంటో తెలిసిన? అయ్యో ఎలాంటి డిక్లరేషన్ ఇచ్చాడు? ఎలాంటి డిక్లరేషను? నో ఫాల్ట్ ఫౌండ్ ఇన్ హిమ్. ఏ నేరం అతనిలో కనబట్టలేదు. ప్రియులరా, నా స్థానములో ఆయన మరణించాడు. ప్రత్యామ్నాయపు ఆలోచన. దీనికి ప్రత్యామ్నాయం ఏమై ఉంటుంది? ఎవరు మరణించాలి? ఎవరో ఒకరు మరణించాలి. ఇదిగో వారందరూ ఏకగ్రీవముగా ఏమన్నారు తెలిసిన? వీనిని చంపివేసి, ఎవరిని? యేసుని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయండి. ఎవరో తెలిసిన ఇతను? 19వ వచనము, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడినటువంటి ఇతనిని, అనగా బరబ్బను విడుదల చేసి, ఎవరికి ప్రత్యామ్నాయంగా? క్రీస్తుకు ప్రత్యామ్నాయముగా బరబ్బను విడుదల చేసి క్రీస్తుని చంపివేయండి అంతే. ఎలాంటి ప్రజలు ప్రియులరా? ఏ ప్రజలు కుడి ఎడములను ఎరుగినటువంటి ప్రజలు, మంచి చెడులను ఎరుగినటువంటి విచక్షణ జ్ఞానము లేనటువంటి ప్రజలు, నీతిమంతుడైనటువంటి క్రీస్తు యొక్క ఆ యొక్క మూర్తిమత్వాన్ని ఎరగనటువంటి ప్రజలు ఏమని డిక్లేర్ చేస్తున్నారు? ఏమని అభ్యర్థిస్తున్నారు? ఏమని గగ్గోలు పెట్టి అల్లరి చేస్తున్నారంటే, ఇతనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయండి. అల్లరి ఎక్కువైపోయింది. ఇంకోటి ఏమన్నాడు 27వ వచనంలో? వీనిని సిలువేయము అని కేకలు వేసిరి.
24వ వచనంలో ప్రియులరా, నాకు చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా విచారపడ్డాను ప్రియులరా. 23వ వచనంలో ఏమన్నాడు తెలిసిన వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. ఎంత విచారం! వారి కేకలే గెలిచెను. అన్యాయముగా వారు కేకలు పెడతా ఉంటే, నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభుని సిలువేస్తూ ఉంటే, ఆయన మరణమునకు అప్పగించి బరబ్బను విడుదల చేయమని వారు కేకలు పెడతా ఉంటే, ఈ పిలాతు న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న పిలాతు చూస్తూ ఉన్నాడు. అయ్యో, చట్ట ప్రకారము ఈయనను శిక్షించడానికి ఏ నేరము కనబడటం లేదు, అయినను వారు కేకలు పెడుతున్నారే, వారు గగ్గోలు పెడుతున్నారు, వారు అల్లరి ఎక్కువైపోతుంది. ఇప్పుడు జరిగింది ఏంటి తెలిసిన? అయినను వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవాలని పిలాతు తీర్పు తీర్చి, అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించెను. అయిపోయింది, ఫినిష్. జడ్జిమెంట్ వచ్చేసింది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ బిడ్డలు ఈ యొక్క శ్రమల దినాల్లో, ఈ లెంట్ దినాల్లో ప్రభువా, సిలువను గురించిన వార్తలు, సిలువను గురించినటువంటి సందేశములు ప్రభువా ప్రతి దినము ఈ టీవీల ద్వారా వింటున్నారు. ప్రభువా, ఈ వాక్యం ఎంత శక్తివంతమైంది! బండలను పగులగొట్టు సుత్తె లాంటిది వాక్యం. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన వాక్యం ప్రభువా. ఒక పాపిని పశ్చాత్తాపమును తెచ్చేటటువంటిది ఈ వాక్యం. ఇప్పుడు వాక్యం విన్నారు ప్రభువా. ఎవరైతే ఈ వాక్యం వింటుండగా పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ, అయ్యో నిర్దోషిగా ఉన్న నా యేసయ్యకు ప్రభుపై ఎంత భయంకరమైన అన్యాయపు తీర్పు జరిగింది, దానికి ప్రత్యామ్నాయముగా నేనున్నాను, నేను మరణించవలసిన ఆ ప్రదేశంలో, ఆ సిలువలో నా యేసయ్య మరణించాడే. ప్రభువా, బిడ్డలు ప్రార్థిస్తున్నారు, బిడ్డలు గ్రహించుకుంటున్నారు, బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు. వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థనకు జవాబు దయచేయండి, వారి కన్నీటిని తుడవండి, రక్షణ భాగ్యము దయచేయండి. పశ్చాత్తాపము మారు మనసుకు నాంది పునాదిని సెలవిచ్చారు. వారు పశ్చాత్తాపడుతుండగా నీ ప్రశస్తమైన హస్తములు వారి మీద ఉంచండి. సిలువను గురించిన ఆ చక్కని గ్రహింపు వారికి అర్థమయ్యేటట్లుగా చేయి. రాత్రి విన్న వాక్యమునకు ముద్ర వేసి కృప చూపించమని యేసు ప్రశస్త నామమును బట్టి ఈ మనవులను వేడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్,
కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.